దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 7th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము నేను సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను అంటే యేసు ప్రభువును, ఆయన పునరుద్ధాన బలమును. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలు ఎలాగ జీవించాలి? ఆయనను తెలుసుకోవాలి. యేసుక్రీస్తును తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క సాక్రిఫైస్‌ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు సిలువ మీద మన కొరకు ఏమి సిద్ధపరిచారో మనము తెలుసుకోవాలి. ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. The New Testament believer should live out of the power of resurrection. పునరుద్ధాన బలముతో క్రొత్త నిబంధనలో ఉన్న మనము జీవించాలండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, యేసును మృతులలో లేపిన ఆత్మ మీలో నివసించుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము. కాబట్టి మనము ఏమైనా ఆ పునరుద్ధాన బలముతో దేవుని యొక్క చిత్తంలో మనం ఏమైనా చేయగలము. యూ కెన్ డూ ఆల్ థింగ్స్. అందుకే ఫిలిప్పీ పత్రికలో నన్ను బలపరచు వాని ద్వారానే నేను సమస్తము చేయగలను. కాబట్టి పునరుద్ధాన బలమును మనము తెలుసుకోవాలి. వి షుడ్ నో ద పవర్ ఆఫ్ రిసరక్షన్. ఈరోజు పునరుద్ధాన బలం ఏమి చేసింది తెలుసండి? అపవాదిని, మరణాన్ని, సమాధిని ఓడించింది. ఇట్ డిఫీటెడ్ ద గ్రేవ్. పునరుద్ధాన బలముతోనే నీవు సమస్తమును ఓడిస్తావు, జయిస్తావు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధాన బలమును నువ్వు తెలుసుకున్నావా? Do you know the power of the resurrection? What the power of resurrection can do? Let me read this in English. Philippians chapter 3 and verse 10. That I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being made conformable unto his death, that I may know him and the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలము ఎరిగిన నిమిత్తము. So you should know what happened on the cross, after the cross. సిలువ మీద ఏమి జరిగింది, సిలువ తర్వాత ఏమి జరిగింది నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీవు పునరుద్ధాన బలములో నువ్వు జీవించగలవు. हिंदी में पढ़ेंगे फिलिपियों का पत्र, उसमें 3रा अध्याय और 10 वचन पढ़ रहे हैं. फिलिपियंस चैप्टर 3 और वर्स 10. यीशु मसीह का पुनरुत्थान का ताकत को आप समझना चाहिए. पढ़ेंगे. मैं मसीहा के जानना चाहता हूँ और उस शक्ति का अनुभव करना चाहता हूँ, जिससे उसका पुस्तक पुनरुत्थान जिससे उनका पुनरुद्धान हुआ था, मैं उसकी यातनाओं को भी सहभागी होना चाहता हूँ और उसी रूप को पा लेना चाहता हूँ जिस उसने अपनी मृत्यु के द्वारा पाया था. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. प्रिय भाइयों बहनों, परमेश्वर यहाँ पे भक्त कहते हैं कि मैं मसीहा को जानना चाहता और उसकी शक्ति का अनुभव करना चाहता हूं. प्रभु को बहुत धन्यवाद. उनका पुनरुत्थान के बारे में जानना चाहता हूं. प्रभु को बहुत धन्यवाद. जब आप प्रभु को जानेंगे, उनके पुनरुत्थान को जानेंगे, पुनरुद्धान को जानेंगे, तो आप शक्ति से जिएंगे. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు ప్రియ దేవుని బిడ్డలారా
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నీవు నీవు ప్రయాసపడు. యూ హ్యావ్ టు కౌంట్ ఇట్ ఆల్ లాస్. ఏదైతే వదులుకోవాలో వాటిని వదులుకోవాలి. ఎందుకు? ఆయన పునరుద్ధాన బలముతో నువ్వేమైనా చేయగలవా? దేవుడు నీకు ఏమైనా చేయగలడు. కానీ ఇంకొకటి తెలుసండి, నువ్వు గూడా ఏమైనా చేయగలవు పునరుద్ధాన బలం ఎరిగినప్పుడు. వెన్ యూ నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యూ కెన్ డూ ఎనీథింగ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పునరుద్ధాన బలములో నీ బిడ్డలందరూ నాయన జీవించుటకు, పునరుద్ధాన బలములో నీ బిడ్డలందరూ గెలువుటకు, సాధించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించి బలపరచండి, సహాయం చేయండి నాయన. దేవ, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రభా చదువుల్లో మీ తోడు దయచేయండి నాయన. హైయర్ క్లాస్కి వెళ్ళిన వారు, ఇంకా ఎగ్జామ్స్ వారందరి కొరకు ప్రార్థన చేసినగా మీ తోడు నీడ దయచేసి మీరు ఆస్వాదించమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను. పరిశుద్ధ తండ్రి, అదేవిధంగా రక్షకుడా నాయన, బిజినెస్ చేసిన వారిని దీవించడానికి స్తోత్రం. మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, గొప్ప దేవా, మీకు స్తోత్రములు. పరిచయం చేసిన వారిని దీవించండి అయ్యా. ఏక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, దేవా తండ్రి, రక్షకుడా భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమధైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.